చిన్నగా నడవండి. ఏ కష్టం వచ్చినా కానీ మంచి కాపాడాలని పోలీసులను తెలియాలని ఒకసారి గట్టిగా మరొకరి తక్కువ వచ్చి లక్షల కోట్లు సంపాదించిన ఉంటారు కానీ రాయడం ఇంకా ఇవన్నీ కూడా పని చేతగాటం లేదు. అంత ముందులాగా లేడీస్ కూడా చేసుకుంటూ ఈ చెడు అలవాట్లకు దూరం చేసుకుంటూ. థ్యాంక్ యూ సార్. ఇది ఇందాక చెప్పాను, మీరు మీ కౌంటర్ దగ్గర ఉంటే మేడం చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత ఆరోగ్యం చాలా వరకు ఏవైతే పాటిస్తున్నామో వాటిని చక్కగా అంబర్ తర్వాత ఇప్పుడు బాగా విషయ వ్యాధి డయాబెటీస్ అనేది, అదేవిధంగా హైపర్ టెన్షన్ మన శరీరంలో ఉన్నాయి. ఐఎంఏ ప్రెసిడెంట్ నర్సంపేట గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది, ములుగు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. ఈ ప్రాంతంలో పనిచేయడం మొత్తం మైదాన ప్రాంతంలో కాదు, ఇటువంటి డాక్టర్ గారికి నా యొక్క నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ కూర్చొని థ్యాంక్ యూ. ఈ 2 రోజులు ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళాలి, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఈ క్యాంప్. డెంటల్ డాక్టర్, పండ్ల డాక్టర్ కూడా ఉన్నారు. డాక్టర్ల దగ్గరకు వచ్చిన వాళ్ళకు మళ్ళీ ప్రైవేట్ గాడికి రాయకుండా ఇక్కడ కానీ అన్ని అయితే నిమ్స్ సార్ స్టేట్ పెట్టండి. అన్న జరగనా లేడీస్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే చూస్తారు. తీసుకొని మళ్ళీ ఎవరు మందులు
ప్రిస్క్రిప్షన్స్ లేవమ్మా. ప్రిస్క్రిప్షన్ ఎవరి దగ్గర ఉన్నాయి బాబు? ప్రిస్క్రిప్షన్స్ ఫస్ట్ కౌంటర్ తర్వాత మీ ఇళ్ళలో పంపిస్తాను సార్, పంపిస్తాను. మళ్ళీ ఏ ఊరి పంపిస్తామో ఆడ వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. అందరికీ సార్. మహబూబాద్ జిల్లాకు ఎస్పీగా వచ్చిన నాటి నుంచి సుధీర్ కేకన్ గారు మరి అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాము. 25 సంవత్సరాల నుంచి మరి 2 హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గతంలోనే మన ప్రభుత్వాల గత 20 ఏళ్ల కిందనే మరి కొమట్లగూడెం కానీ గంగారం కానీ సబ్ సెంటర్స్ పెట్టడం జరిగింది. హెల్త్ సెంటర్స్ పెట్టడం, ప్రైమరీ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. కానీ ఇంకా మరి వైద్య సేవలను అందించాలనేటువంటి లక్ష్యంతో ఒక స్పెషలిస్టుల మన హాస్పిటల్ పోతే ఒక MBBS డాక్టర్ ఉంటాడు, లేదా నర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ ఉంటారు. కానీ ఇక్కడ రకరకాల జబ్బులకు ఏ కన్ను రోగమైనా, కడుపు నొప్పి అయినా, క్యాన్సర్ అయినా, లేకుంటే టీబీ అయినా, లేకుంటే కిడ్నీ రోగమైనా, లేకుంటే నరాల జబ్బు అయినా, ఇట్లా రకరకాల వాటికి కూడా స్పెషలిస్టులు ఈరోజు రావడము చాలా సంతోషం. ముఖ్యంగా మనము వైద్యం అనేది ఒక గొప్ప సేవ. డాక్టర్లు ఇదొక బిజినెస్ లాగా చూడకూడదు ఎప్పుడు కూడా. ఇదొక ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాళ్ళం, ప్రాణదానం చేసే వాళ్ళం. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో కనపడదు, కానీ వైద్యం రూపంలో, వైద్యుడి రూపంలో, డాక్టర్ రూపంలో, వైద్యో నారాయణ హరి అని ఏదైతే అంటామో వైద్యుడి రూపంలో కనిపించే, డాక్టర్ రూపంలో కనిపించే వాళ్ళే నిజమైనటువంటి దేవుడు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది, దారి మీద పోతుంటే సడన్ గా మరి ఎక్కడికి పోవాలి? డాక్టర్ దగ్గరికి పోవాలి. డాక్టర్ సకాలంలో స్పందించి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆ మనిషి బతుకుతాడు. మరి అప్పుడు ప్రాణం పోసింది ఎవరు? డాక్టర్. కాబట్టి డాక్టర్ మనకు జీవితాన్ని ఇచ్చిండు, ప్రాణం పోసిండు, పునర్జన్మనిచ్చిండు. తల్లిదండ్రులు మరి జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఇలాంటి ఆపద కాలంలో డాక్టర్లే. కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన మహబూబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపు చాలా రోజుల నుంచి అక్క పెడదాం ఇది ఈ మారుమూల ప్రాంతాల్లో అని వారు కూడా నన్ను అడగడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మేమైనా లేదా బయట ఒక మంచి అన్ని రకాల వసతులతో ఉన్న జనాలైనా కూడా మనకు అన్నీ ఉన్నాయి, కానీ లేని వాళ్ళ కోసం కూడా ఆలోచించడమే, వాళ్ళ కోసం సేవ చేయడమే గొప్ప మానవ సేవ, గొప్ప మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి సమాజంలో రోజు రోజుకు స్వార్థం పెరిగిపోయి ఏదున్నా నాకే ఉండాలి, ఇంకెవరికి ఏమి ఉండొద్దు అనే భావనతోటి ఇవాళ నిన్న మేము ఒక పేపర్లో చూసినాం, 500 కోట్లు ఉన్నోడికి కూడా రైతు బంధు పడ్డది గతంలో. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ అడుగుతారు మాకే కావాలని. కానీ ఇక్కడ 5 గుంటలు లేని వాళ్ళకి ఏమని ఇద్దామంటే అడ్డుకునే పరిస్థితి. అదే అంతే మనం సమాజంలో కూడా ఎట్లాంటి ఆలోచన. నిన్నగాక మొన్న అమెరికాలో కారు చిచ్చు వచ్చి మొత్తం 1000 కోట్ల ఆస్తులు తగలబడిపోతున్నాయి. అమెరికా అనేది ఒక పెద్ద దేశంలో, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం. మంచులో కరిగి చనిపోతున్నారు బాగా మంచు పట్టి, లేదా మొత్తము కాలిపోయి మొత్తం ఊర్లు వేల లక్షల కోట్ల విలువ చేసేది అంతా తగలబడిపోతుంది. కానీ ఆర్పుకోలేకపోతున్నారు. కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్నో కోట్లు, వేల కోట్లు ఉన్నా కూడా కాపాడలేకపోయారు. కాబట్టి అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే మన జీవితం, కానీ ఉన్నంతసేపు ఒక నలుగురికి సేవ చేయడం, మంచి చేయడం, వాళ్ళలో ఒక మంచి పేరు సంపాదించుకోవడమే మనందరి లక్ష్యం. ఆ రకంగా పోయేటప్పుడు ఏది రాదు. మరి వీళ్ళందరికీ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు ప్రాణదానం చేయడం ద్వారా వాళ్ళు బతుకున్నంత కాలం కూడా ఫలానా డాక్టరు, ఫలానా సారు, ఫలానా మేడం, ఫలానా వీళ్ళు మాకు ఈ వైద్యం అందించడం కోస్తే, వైద్యం అందిస్తే మేము బాగుపడ్డామని గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా 2 మండలాలు అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు ఉంటాయి. వారిని మరి ఒక మానవతా దృక్పథంతో సర్వీస్ లాగా చూసుకోవాలి. పోలీస్ అంటే సేవా దృక్పథం ఉండాలి. పోలీస్ అంటే పబ్లిక్ను కాపాడమే ఉండాలి, రక్షించుకోవడం ఉండాలి, శాంతిని ప్రొటెక్ట్ చేయాలి, శాంతిని కాపాడాలి అని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాం. సో ఈరోజు మరి మహబూబాద్ జిల్లాలో మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా అందరికంటే ముందు వెళ్ళి అక్కడ పనిచేసింది కూడా
మరి ఎస్పీ గారు వారి బృందము నీళ్ళల్లో మొత్తం తండా మొత్తం నీళ్ళల్లో ఉంటే వాళ్ళతో మరి వాళ్ళందరినీ కూడా తాడేసుకొని వెళ్ళి బయటికి తీసుకొచ్చిర్రు. తర్వాత మరి ఈరోజు కూడా ఇక్కడ క్యాంపులు కానీ ఇంకా రకరకాల పిల్లల గేమ్స్ కానీ అవేర్నెస్ కానీ ఇది మారుమూల ప్రాంతాలకు పేదలకు మనందరం కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు ముఖ్యంగా ఎస్పీ గారికి మహబూబాద్ ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా వరుసగా కౌంటర్స్ ఉన్నాయి. అందరికి సాయంత్రం దాకా డాక్టర్స్ ఉంటారు. చూయించుకున్న వాళ్ళు కూడా భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ